బ్రేకింగ్ న్యూస్ హీరో అల్లు అర్జున్ పై మరో ఫిర్యాదు అందుతోంది. ఢిల్లీలో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సీపీసీఆర్ ను కలిశారు బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు. పుష్ప 2 బాధితుల తరపున ఆ జేఏసీ ఢిల్లీలో పోరాడుతోంది. కమిటీ నేతలు మొన్న ఎన్హెచ్ఆర్సీని కలిసి అల్లు అర్జున్ పై ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు ఎన్సీపీసీఆర్ ను కలిసి అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం చిత్ర యూనిట్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. హీరో అల్లు అర్జున్ మరియు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం దుష్ప్రవర్తనపై ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేడు ఢిల్లీలోని జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ను కూడా కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి డిసెంబర్ 4th నాడు జరిగిన్ని రోజులైనా ఇంతవరకు ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము జాతీయ మానవ హక్కుల కమిషన్కు మొన్న కలవడం జరిగింది శుక్రవారం. వెంటనే వేగంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం శనివారం రోజు అసెంబ్లీలో ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు. ఇక నుంచి ప్రీమియర్ షోలు కానీ తర్వాత టికెట్ల రేటు పెంపు ఉండదు, ఈరోజు సామాన్యుల జోలికి వస్తే ఎవరిని కూడా ఈరోజు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అవతల సెలబ్రిటీ ఉన్నా కూడా సామాన్యుల విషయం పైన వేగంగా స్పందించి నిర్ణయం తీసుకున్నటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అంతే అది జరిగినప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ ఏదో సాధించినట్టు ఆయన సినిమాలు అనుకుంటున్నాడో మళ్ళీ ఏదో కానీ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అవి ఫాల్స్ అలిగేషన్ అని చెప్పి గవర్నమెంట్ని అనే పరిస్థితి ఈరోజు ఉందంటే ఆయన కళ్ళు ఏ విధంగా నెత్తికెక్కినాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఒక సీఎం మాటనే లెక్క లేకుండా ఆయన పోలీసులు చెప్తున్నది అవాస్తవం అని చెప్తుంటే ఆ రోజు జరిగిన విజువల్స్ కూడా ఈరోజు అన్నీ కూడా ప్రభుత్వం కూడా పోలీసు అధికారులు కూడా బయటపెట్టిన పరిస్థితి నేను చూసినాం మనం. అందుకే ఈరోజు జాతీయ బాలల సంరక్షణ కమిషన్ కలిసినాం. ఆర్టికల్ 21 ప్రకారం ఈరోజు జీవించే భద్రత హక్కు కూడా భంగం కలిగింది. భారత రాజ్యాంగం తర్వాత బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ కిందటువంటి హామీ ఇచ్చిన ప్రకారం ఆరోగ్య హక్కు కానీ జీవించే భద్రత హక్కు అదేవిధంగా హాని నుండి రక్షణ హక్కు ఉల్లంఘన కూడా ఈ యొక్క సంధ్య థియేటర్ ఘటన ఉదాహరణగా నిలిచిందని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు 8 ఏళ్ల కుర్రాడు చిన్న పిల్లాడు, ఆ పిల్లాడికి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండే, ఇప్పుడు ఆ పిల్లాడు బ్రెయిన్ డెడ్తో బాధపడుతూ చాలా ఇబ్బందుల పరిస్థితి ఉంది. మేము మొన్ననే డిమాండ్ చేసినాం పుష్ప 2 కలెక్షన్లో 10% మా కుటుంబానికి ఇవ్వాలని. అదేవిధంగా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి సమగ్ర విచారణ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి. నిన్న ఏ విధంగా అయితే స్పందించి అసెంబ్లీలో ప్రకటించినరో ఈ అల్లు అర్జున్ విషయం పైన కూడా ఆ చిత్ర యూనిట్ పైన అల్లు అర్జున్ పైన తర్వాత థియేటర్ యాజమాన్యం పైన సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరొక్కసారి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.